మనం రోజు తినే ప్యాకేజ్డ్ ఫుడ్ ని ఇంతలా ఇంత క్వాంటిటీతో మొత్తం సేమ్ క్వాలిటీలో ఎలా తయారు చేస్తున్నారా బాబు అనిపిస్తుంది. అయితే ఈ మాస్ ప్రొడక్షన్ వెనకున్న ఫ్యాక్టరీల్ని, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని, ఆ భారీ మిషన్లని చూస్తే వారేవా అనాల్సిందే. అయితే ఇవాల్టి వీడియోలో ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో దాదాపుగా అందరికీ ఫేవరెట్ అయిన లేస్ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతాయో చూద్దాం. అసలు రైతు పండించిన పొటాటో నుంచి చిప్స్ గా మారే కంప్లీట్ ప్రాసెస్ ని ఈ వీడియోలో చూడబోతున్నారు. టెక్నాలజీ పెరగడంతో ఏ పనైనా మనుషులతో సంబంధం లేకుండా భారీ మిషన్లతో ఇట్టే అవగొట్టేస్తుంటారు. ముందుగా చిప్స్ కోసం అవసరమైన పొటాటోస్ ని ఈ భారీ మిషన్ తో డైరెక్ట్ గా పొలంలో నుంచే కలెక్ట్ చేసుకుంటారు. ఈ కటింగ్ మిషన్ డైరెక్ట్ గా దుంపల్ని వేరు చేసి పక్కన ట్రక్ లో వేస్తుంది. ఇప్పుడు ఈ కలెక్ట్ చేసిన పొటాటోస్ ని ఫ్యాక్టరీకి పంపడం జరుగుతుంది. అలా ఫ్యాక్టరీలోకి వెళ్లిన పొటాటోస్ ని హాట్ వాటర్ ట్యాంక్ లో వేసి క్లీన్ చేస్తారు. అదే విధంగా సెకండ్ టైం కన్వేయర్ బెల్ట్ పైన రొటేట్ చేస్తూ స్ప్రింక్లర్స్ ద్వారా స్పీడ్ గా వాటర్ కొడుతూ పొటాటోస్ కి ఉన్న మట్టి కంప్లీట్ గా క్లీన్ అయ్యేలా చేస్తారు. ఇక్కడి క్లీన్ అయిన పొటాటోస్ ని జాగ్రత్తగా సెకండ్ యూనిట్ కి పంపి అక్కడి ఆటోమేటిక్ మిషనరీతో దుంప పైన పొట్టు మొత్తం తీసేస్తారు. ఈ ప్రాసెస్ అయిన తర్వాత తోలు తీసేసిన పొటాటోస్ ని మళ్ళీ శుభ్రం చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా ముందుకు పంపిస్తారు. ఇక్కడ డ్యామేజ్ అయిన పొటాటోస్ ని అలానే పాడైపోయిన వాటిని వేరు చేస్తారు. ఇంకా వేరు చేయగా మిగిలిన వాటిని ఈ బెల్ట్ ద్వారా చిప్స్ సైజులో కటింగ్ కి ఈ మిషన్ లోకి వెళ్తాయి. ఈ మిషన్ పొటాటోస్ ని డిజైన్ చేసిన సైజులో సన్నగా కట్ చేస్తుంది. ఈ కట్ చేసిన పొటాటో స్లైసెస్ ని ముందుగా సాల్ట్ వాటర్ లో బాగా కడిగి హీటింగ్ మిషన్ ద్వారా ముందుకు పంపిస్తారు. దాంతో ఈ చిప్స్ లో ఉన్న తేమ మొత్తం పోద్ది. ఇలా బయటకు వచ్చిన చిప్స్ ని వేడి ఆయిల్ ప్రతి ప్యాక్ లో కరెక్ట్ క్వాంటిటీతో చిప్స్ ని ప్యాక్ చేసి ఇంకా సెల్లింగ్ కి రెడీ. ఇక్కడ చిప్స్ ని ప్యాక్ చేసే టైంలోనే మిషన్ నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేస్తుంది. దాని వల్ల ఏంటంటే చిప్స్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.